హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు దివాళీ స్పెషల్గా ఒక మంచి స్వీట్ చేసి చూపిస్తాను. రవ్వ లడ్డూలండి. ఇవి సాఫ్ట్గా అలాగే జ్యూసీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. ఇన్స్టెంట్గా 5-10 నిమిషాల్లోనే ఈ లడ్డూలు మనకి తినడానికి రెడీ అవుతాయి. సో పండగలప్పుడు ప్రసాదాలకైనా ఇదంటే రాఖీకి అలాగే ఇలా దివాళీకి అంటే అకేషన్కి తగినట్లుగా ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ లడ్డు ది బెస్ట్ అనమాట. కొలతలతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో 1/2 కప్పు నెయ్యి వేసి కరిగించుకొని దీనిలో కొన్ని జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేయండి. అప్పుడు ఇవి రెండు కూడా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ నేతిలోనే 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా, ఈ రవ్వని వేసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. సెగ తక్కువ పెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ రెసిపీ మొత్తంలో టైం అల్లా రవ్వ వేగడానికి, లడ్డూలు చేయడానికి అంతేనండి. ఇంక మిగిలిన ప్రాసెస్ మొత్తం చాలా చాలా ఈజీ అనమాట. అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. సో రవ్వ బాగా వేగితే లడ్డూలు చాలా టేస్ట్ ఉంటాయి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా దగ్గరుండి ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఈ రవ్వ ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఇది మంచిగా గోల్డెన్ కలర్లోకి మారుతుంది. అలాగే రవ్వ వేగడం వల్ల మంచి అరోమా కూడా వస్తుంది. దట్టు నేతిలో వేగుతుంది కాబట్టి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా వేపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రవ్వ చక్క వేగింది. కొంచెం మీకు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. దీన్ని కొబ్బరి కూర అని కూడా అంటారు. లేదంటే ఎండు కొబ్బరి చిప్పు ఉందనుకోండి, గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ టైం వేగనవసరం లేదనమాట, ఆ వేడికే వేగిపోతుంది. ఇది వచ్చేసి కోవా అండి, 1 కప్పు. ఇది కొంచెం స్వీట్ ఉన్న కోవా, కొంచెం ముక్కలుగా చేసి లేదంటే ఇలా తురుముకొని వేసుకోండి. దీనివల్ల లడ్డు ఇంకా టేస్ట్ ఉంటుంది. దీని ప్లేస్లో మీరు పాల పొడి ఉంటే మిల్క్ పౌడర్ 1 కప్పు వేసుకోండి. అలాగే లడ్డు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి స్వీట్నెస్ కోసం షుగర్ పౌడర్, ఇది 1/2 కప్పు షుగర్ని పౌడర్ చేసుకుంటే ఇలా 3/4 కప్పు వస్తుంది. అంటే నేను కోవా తీసుకున్నా కదా, కోవా స్వీట్ ఉందన్నమాట. సో ఈ 1/4 కప్పు బ్యాలెన్స్ సరిపోతుంది. మీరు కోవా మిల్క్ పౌడర్ ఏమి యాడ్ చేయలేదంటే 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. అప్పుడు లడ్డు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కోవా కానీ మిల్క్ పౌడర్ కానీ వేసుకుంటే లడ్డు ఇంకా టేస్ట్ ఉంటుందండి. సో ఈ షుగర్ పౌడర్ ఇదంతా కూడా దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ వేడికి షుగర్ పౌడర్ కరుగుతుంది, ఈజీగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇక సెగ అవసరం లేదండి, స్టవ్ ఆపేసి దీనిలో ఒక 1/4 కప్పు వామ్ మిల్క్, అంటే మరి ఫ్రిడ్జ్లోని పాలు కాదు, బాగా వేడిగా ఉన్న పాలు కాదు, కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు ఒక 1/4 కప్పు పోసుకొని ఇలా కలపాలి. దీనివల్ల రవ్వ కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి, ఈ మిక్స్ మనకి రెడీ అయిపోయింది. ఇది లడ్డు చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉంది, కానీ రవ్వ చాలా వేడిగా ఉంటుంది, మనం లడ్డు చుట్టలేము. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. కొంచెం ఆ వామ్కి రవ్వ మెత్తబడుతుంది, అలాగే కొంచెం హీట్ కూడా తగ్గుతుంది అనమాట. సో టోటల్గా లడ్డు చుట్టుకునే టైం వచ్చేసింది. సో దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసేసి ఇలా లడ్డు చేసుకోవాలి. ఈ రవ్వ చల్లారిపోకూడదండి, చల్లారితే మనకి ఇంకా డ్రై అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం కాలుతుంది చెయ్యి. సో కొంచెం 4-5 లడ్డూలు చుట్టుకునేటప్పటికి రవ్వ ఆరిపోతుంది కాబట్టి మనకి చేయి కాలకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చిన సైజులో చక్కగా రౌండ్గా నట్స్ పైకి కనిపించేటట్లుగా ఇలా లడ్డూలు చేసుకోండి. సో ఏ చిన్న అకేషన్ అయినా ఈజీగా చేసుకునే ఒక మంచి స్వీట్ ఈ రవ్వ లడ్డు అండి. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా కొన్ని లడ్డూలు చేసిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం చల్లారిపోయి అలాగే లడ్డు అనేది రాకుండా మీకు ఇలా డ్రై అయిపోయి లడ్డు రాకుండా చితికిపోతుంది అనుకోండి. ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. కొన్ని పాలు అంటే 1 స్పూన్ పాలు మాత్రమే ఇలా పైన కొంచెం చల్లుకొని కలిపి లడ్డు చుట్టుకోండి. అప్పుడు మీకు లడ్డు అనేది చక్కగా ఫామ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించినట్లు కొలతల ప్రకారం మీరు యాడ్ చేసుకుంటూ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేసుకుంటే మీకు ఈజీగా 5-10 నిమిషాల్లో రవ్వ లడ్డూలు అనేవి తినడానికి రెడీ అవుతాయి. అది కూడా సాఫ్ట్గా, జ్యూసీగా, చాలా చాలా టేస్టీగా. ఫ్రెండ్స్, నచ్చిందా?
ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత మాయిశ్చర్గా లోపల సాఫ్ట్గా ఉందో. సో మీరు ఈ దివాళీకి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.